ఈ రోజు పొద్దున్న సీరియల్లో ఏం జరిగిందో స్టోరీ విషయంలోకి పోతే ఇంకా చక్రి అయితే వెయిట్ చేస్తా ఉంటాడు. ఎవరి కోసం అంటే పోలీస్ కానిస్టేబుల్ కోసమో వెయిట్ చేస్తా ఉంటాడు. అక్కడికి కానిస్టేబుల్ కూడా వస్తాడు. వచ్చేసి ఏంటి చక్రి మీ కాపురం బాగుందా, ఆనందంగా ఆహ్లాదంగా ఉందా అని అంటే ఏమీ లేదు సార్ అని చెప్పేసి అంటే ఏమైంది, వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న తరపు నుంచి ఏమన్నా ప్రాబ్లమా, ఆ జుట్టుపోలు వాడి నుంచి ఏమన్నా ప్రాబ్లమా, లేదు ఆ అమ్మాయి వాళ్ళ అన్న దగ్గర నుంచి ఏమన్నా ప్రాబ్లమా, అదంతా ఏమీ లేదు సార్, ఆ అమ్మాయి దగ్గర నుంచే ప్రాబ్లము, ఆ అమ్మాయి మరి విడాకులు కావాలంటా ఉంది అంటే అదేంటి చక్రి విడాకులు మననే తీసుకుంటాము అని చెప్పానంటే నేను క్లాస్ పీకాను కదా, ఫోన్ చేశాను కదా, మళ్ళీ విడాకులు అడగతురాదా అంటే అవును సార్ ఇప్పుడు ఆ భయం పోయింది, మళ్ళీ స్టార్ట్ చేసాము చేయటం ఏంటి, మేము లాయర్ దగ్గరకు కూడా పోయాము, జడ్జి దాకా పోయేసి వచ్చినాము సార్ అని చెప్తే ఓ అవునా ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే సార్ మీరు ఫోన్ చేసి మాట్లాడాలి సార్ తనతోటి అంటే సరేలే నేను మాట్లాడతానులే అని చెప్పేసి తనైతే అనడం అయితే జరుగుతుంది. ఇంకైతే ఏమైంది మేమన్నా తనని కొడుతున్నావా అంటే సార్ నేను ఎందుకు కొడతాను సార్, తనని లవ్ చేశాను సార్ నేను అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు విడాకులు తీసుకుని ఏం చేస్తుందంట అంటే తను గోల్కి అడ్డంగా ఉందంట సార్, విడాకులు తీసుకొని తను నెరవేర్చుకుంటుందంట సార్ అంటే సరే విడాకులు తీసుకున్నాక ఎక్కడికి పోతుందంట తను అంటే ఎక్కడికి పోదండి సార్ మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్తే మీ ఇంట్లో ఉంటుంది అదేంటది, తనకేమో విడాకులేమో కావాలా, నువ్వైతే వద్దు కానీ మీ ఇంట్లోనే ఉంటుందా, మీ ఇల్లు అయితే కావాలని అంటున్నా అంటే అవును సార్ మా ఇంట్లో వాళ్ళు తనకి బాగా నచ్చారంట అందుకే మా ఇంట్లోనే ఉంటుందంట అని చెప్పేసి చక్రి చెప్తాడు. సరే ఇప్పుడు నేను ఏం చేయాలంటావు అంటే సార్ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి సార్ మీరు అంటే సరే నేను ఫోన్ చేస్తానులే, ఇదిగో అక్కడ టీకి డబ్బులు కట్టాలి కానీ ఒక 500 డబ్బులు కట్టు అని చెప్పేసి కట్టమని చెప్తాడు. సరేలే అని చెప్పేసి చక్రి తనకైతే డబ్బులు అయితే కడతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కేశవ అని చెప్పేసి కేశవ బుస్ కోసము వెయిట్ చేస్తా ఉంటాడు. తనేమో రాదు ఎందుకంటే బ్రేకప్ చెప్పేసి వెళ్ళింది, తను వచ్చినా గానీ తినేమో స్ట్రిక్ట్ గా ఉన్నాడు, నువ్వు నో అని చెప్పావు కదా నేను కూడా నో అని చెప్పేసి తిను కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఇప్పుడేమో వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇంకా అక్కడ పనిచేసే అబ్బాయి ఉన్నాడు కదా అతను వచ్చేసి ఏంటి ఏంటి బ్రో ఏం ఆలోచిస్తున్నావు, దానికోసం ఆలోచిస్తున్నావా అంటే ఈ లోపల ఎవరో కేశవ కేశవ అని పిలిచినట్టు ఉంటుంది. ఎవరు అని చూస్తే ఒక చిన్న పిల్లోని వాళ్ళ అమ్మ పిలుస్తుంది అనమాట. గబగబా పరిగెత్తుకొని పోతాడు, ఒకవేళ బుస్ ఏమన్నా వచ్చిందేమోనని కేశవ. దాని వెనకాల అతను కూడా వచ్చేసి ఏంటి బ్రో పరిగెత్తుకొని వచ్చావు, ఓహో మా పార్ట్నర్ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్తే అదేమీ లేదురా అంటే కాదు బ్రో నువ్వైతే అసలు తనని బాగా లవ్ చేస్తున్నావు, ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తా ఉన్నావు, ఇప్పుడు చూడు ఎదురు కూడా చూస్తున్నావు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు అంగీకరించట్లేదు, నువ్వు తనంటే చాలా ఇష్టము అని చెప్పేసరికి ఉండొచ్చు అని చెప్పి తను అదే ఆలోచనలు అయితే అలాగే ఉంటాడు. ఇంకా ఆయన అయితే చెప్తాడు అది కాదు బ్రో ఇప్పుడు ప్రేమించడం గొప్ప కాదు ప్రేమించబడ్డమే గొప్ప అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడేమో బుస్ ఏమో ఇతను ఏమన్నా మెసేజ్ చేస్తే బాగుండే, ఎప్పుడు నేనే మెసేజ్ చేయాలా, నన్ను తను తిట్టినా నేనే మెసేజ్ చేయాలి, నేనే సారీ చెప్పాలి, నాకు సారీ చెప్పడు అనేసి బుస్ ఏమో ఫోన్ చూసుకుంటూ అలా ఉంటుంది. సరే ఇంకా బుస్కి మెసేజ్ చేద్దామన్న ఉద్దేశంతో మెసేజ్ అలా టైప్ చేస్తాడు ఆగుతాడు. ఈ అమ్మాయి వచ్చి ఒరే నువ్వు చెయ్యరా ఏదో మెసేజ్ చేయరా అంటుంది. ఇంకా బుస్ వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి ఏంటి శైలు ఎప్పుడు ఫోన్ చూసుకుంటా ఉన్నావా, ఏదైనా పని చేయొచ్చు కదా అంటే నువ్వేం పని చెప్పావని చేయాలంటే బట్టలు ఉన్నాయి అవి తీసుకురాపు అంటే అలాగే అని చెప్పి ఆ మెసేజ్ తొందరగా చదివేసుకొని పోతాను అన్నట్టు మెసేజ్ చూసుకుంటా ఉంటే సేపటికి చేయడు. అంత లోపల ఇంకా వాళ్ళ పనిచేసే అబ్బాయి వచ్చేసి వేరే వాళ్ళు పని కోసం వచ్చారు రిపేర్ కోసం వచ్చారని చెప్పేసి కస్టమర్ వచ్చారని చెప్పి పిలుస్తాడు. అంతే ఇంకా టైప్ చేయకుండా అక్కడి నుంచి అయితే అలా వెళ్ళిపోతాడు. ఇంకా వచ్చేసి కన్నా అయితే ఇంట్లో కూర్చొని బాధపడుతుంటే ఇంకా అప్పుడే మాధవ్ వస్తాడనమాట. మాధవ్ వచ్చేసి ఏంటి కన్నా అలా ఉన్నావు ఏంటంటే ఏమీ లేదన్నా ఏమీ లేదు అని చెప్పి అంటే సరే చక్రి వచ్చాడంటే చక్రి రాలేదంటే మహాలక్ష్మి వచ్చిందంటే వచ్చింది లోపల ఉంది అంటే ఉందిరా ఇప్పుడు అంటే ఉంది లోపల ఉందంటే విడాకుల గురించి ఏమన్నా చెప్పిందా అంటే ఏమీ చెప్పలేదు లోపల ఉంది అని చెప్తే సరే అడగదామా అని చెప్పి ఇట్లా చూస్తాడు. కానీ ఊరికి ఆమెను పిలిస్తే ఏం బాగుంటుంది అనేసి గబగబా పోయి టీ పెడదామన్న ఉద్దేశంతో పోయి పాలు కాస్తా ఉంటాడు. అప్పటికి చక్రి అంటాడు కదా అన్న విడాకులు రానికుండా చెయ్యన్నా, శ్రీకృష్ణుడు చూడు అర్జునుడికి ఎంత హెల్ప్ చేశాడో కాలాన్ని ఆపేశాడు కదన్నా, నువ్వు నా కోసం ఏమన్నా చెయ్యని చెప్పేసి చక్రి హక్ చేసుకొని ఏడుస్తాడు కదా అదే గుర్తొస్తా ఉంటుంది తనకి. అంతలోపల అక్కడికి పాలు కూడా పొంగిపోతా ఉంటాయి. ఇంకా కన్నా వచ్చేసి అది అన్న ఏం చేస్తున్నావన్నా చూసుకోవాలి కదంట, అయ్యో నేను చూడలేదురా అని చెప్పని అంటాడు. సరే ఇంకా
టీ తీసుకొచ్చి మహాలక్ష్మి పిలిచి, మహాలక్ష్మి ఇదిగో అమ్మ టీ అంటే, థ్యాంక్స్ పెద్ది, నేను తల పట్టేసినట్టు అయింది, మీరు లేరని నేను కామ్గా ఉన్నాను అని చెప్పేసి ఆ టీ అయితే తాగుతుంది అనమాట. తాగిన తర్వాత ఏమ్మా విడాకులకు వెళ్ళారా మీరు అంటే, వెళ్ళామంటే అప్లై చేశారా, ఎప్పుడు వస్తాయి అంటే 6 నెలలు పడుతుందంట పెద్ద, అదేందో పెళ్ళేమో తొందరగా చేసుకోవచ్చు కానీ విడాకులు అంటేనే లేట్ అవుతా ఉంది పెద్ద అంటే, అదే కదమ్మా వివాహ వ్యవస్థ అంటే ఎవరైనా కలపాలన్నా చూస్తారు కానీ విడదీయాలని అయితే ఎవరు ఏమో చూడరు కదమ్మా అంటే, మాది వేరే కదా పెద్ద అంటే, నేను మామూలుగా జనరల్ గా చెప్పానమ్మా, మీ ఇద్దరు అనుకొని పోయారు కాబట్టి, అనుకొని సైన్ చేశారు కాబట్టి తొందరగా వస్తాయి అని చెప్పి నేను భయపడ్డాను, కంగారు పడ్డాను అని చెప్పేసి చెప్తాడు. అని మళ్ళీ మింగేసి తనేమో అనుకుంటుందేమో అనేసి వస్తాయి అనుకున్నానంటే, లేదు పెద్ద రాలేదు, 6 months పట్టేటట్టుగా ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి వచ్చేసి పోలీస్ తో ఫోన్ చేయండి మీరు అని చెప్పేసరికి, ఉండు నేను చేస్తా, అక్కడ టీ బంకులో డబ్బులు కట్టిరాపో అంటే, మనమేమి తెలియలేదు కదా సార్ అంటే, పాత బాకీ ఉందయ్యా, ఆయన ఊరికే డబ్బులు అడుగుతా ఉన్నాడు, అప్పుడు డబ్బులు కట్టేసి రాపో అంటే డబ్బులు కట్టాడు అంట. 500 అని చెప్తే కట్టేసేస్తాడు అనమాట. కట్టొచ్చి కట్టావా అంటే, కట్టానంటే ఎంత అంటే, అక్కడ మీరెంత ఇమ్మంటే అంత నేను కట్టాను అని చెప్పేసి, సరే ఇంకా నేను మహాలక్ష్మికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఏమ్మా విడాకులకి అప్లై చేస్తావంట కదా, నేను చెప్పాను కదా విడాకులు తీసుకోవద్దని, ఇప్పుడు కూడా విడాకులకి నువ్వు ట్రై చేస్తున్నావా అంటే, అమ్మాయండి అది సార్ మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అంటే, మీరు ప్రేమించే కదా పెళ్లి చేసుకునింది, సెట్ అవ్వట్లేదని అలా అంటావేంది అని చెప్పేసి అంటాడు. ఏ అమ్మ ఏదో మాట నువ్వు మాట్లాడుకో, అయినా కూడా మీ పెళ్లి విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా, మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేస్తాను అంటే, ఓ అమ్మో 80 మా ఇంట్లో మా నాయనకి చెప్తే ఇంకో మా నాన్న వాళ్ళ జుట్టు పొరడికి వచ్చి పెళ్లి చేస్తారని చెప్పి, సార్ చెప్పొద్దు అంటే పక్కనే ఉంటాడు చక్రి. సూపర్ సార్ ఏం తనేమన్నా హింసిస్తున్నాడా నిన్ను అంటే, లేదు సార్ చాలా మంచోడు అంటే, హింసించట్లేదు మళ్ళీ ఏమి లేదంటున్నావు, మళ్ళీ నువ్వు విడాకులు కావాలంటున్నావా, ఇంకొకసారి విడాకులకి కానీ అప్లై చేసి అసలు ఒప్పుకోను, నేను రేపు పెళ్ళేసి అది క్యాన్సిల్ చేసుకొని రావాలంటే, ఓకే సార్ అని చెప్పండి. ఇదంతా మీకు ఎవరు చెప్పారంటే, మీరు పోలీసునమ్మా, నేను సింహాన్ని, నాకు తెలియదు అనుకుంటున్నావా, నాకు అన్ని తెలుసు అని చెప్పేసి అంటాడు. ఇతనికి ఎలా తెలుసుంటుందబ్బా అని అమ్మాయి ఆలోచిస్తా ఉంటుంది. సరే సార్ ఇంకా చూస్తాను సార్ అంటే, ఇంకోసారి విడాకుల కోసం పోయావో బాగుండదు అని చెప్పేసరికి, సరే సార్ నేను విడాకులు తీసుకోనిలే అని చెప్పని అంటుంది. ఇంకా కేశవ్ అయితే ఆ పోలీస్ కి గట్టిగా ముద్దు కూడా పెట్టుకుంటాడు. అబ్బా ముద్దు పెట్టుకున్నావు కానీ డబ్బులు లేవు అంటాడు అనమాట. పోలీస్ వచ్చి కొంచెం కామెడీగా ఉన్నాడు. ఆ పోలీస్ అయితే డబ్బులు ఇచ్చినాడు కదా, 500 ఏమో ఇచ్చి అక్కడ కట్టేసి వచ్చినాడు కదా, ఆయన డబ్బులు లేవు అని చెప్పరంటాడు. దానికి ముందు కూడా నన్ను మామయ్య అని పిలువు అంటే, అది కొంచెం కామెడీ అనిపించింది. మామయ్య అని పిలువు అంటాడు. చక్రి ఉండి మామయ్య అంటే, ఇంకోసారి పిలువు అంటే మామయ్య అంటే, సరే అబ్బా బాలకృష్ణ అలాగా చైన్ ఎత్తుకొని, చైన్ లేదు కానీ నువ్వు సూపర్ అని చెప్పంటాడు. ఇంకా చక్రి వచ్చేసి, నాకు పుట్టబోయే బిడ్డకి మీ నాయన పశుపతి పేరు పెట్టుకుంటా అంటే, మా నాయన పేరు పశుపతి కాదు, మా నాయన పేరు భిక్షపతి అంటాడు. అదే సార్ నేను మీ పుట్టబోయే బిడ్డకి మీ నాయన పేరు పెట్టుకుంటాను అంటే, అబ్బా సూపర్ అని చెప్పేసి ఆ పోలీస్ అయితే నవ్వుకుంటాడు అనమాట. అది కొంచెం కామెడీ అనిపించింది. ఇంకా కేశవ ఏమో వెయిట్ చేస్తా ఉంటాడు. అప్పుడే బుస్ వస్తుంది. అక్కడికి వచ్చేసి తనతో మాట్లాడని వచ్చి, ఏంటి టైప్ చేసి ఆపేసావి ఏంటి అంటే, నేనెక్కడ నేను టైప్ చేశాను, నేను ఎవరికో టైప్ చేయబోయి నీకు నేను చేశాను టైప్ అని చెప్పేసరికి, నేను బ్రేకప్ చెప్పేసి నన్ను బొజ్జకి అంటే, నేనేం బుద్ధికొచ్చిన నువ్వే కదా బ్రేకప్ చెప్పావు అని చెప్పేసి అక్కడ స్క్రూ డ్రైవర్ ఉంటుంది, చెప్పవా అని చెప్పి పుడిచిపడేస్తాను నిన్ను అని చెప్పేసి అయితే అంటుంది. అనేసరికి, నాకు నిన్ను లవ్ చేస్తున్నాడు నాకే డౌట్ గా ఉంది బుస్సా అనేసరికి, ఆ డౌట్ ఎదురా ఎక్కడ పొడతాను నేను అని చెప్పి, అమ్మాయి ఎక్కడ పొడస్తుందా అని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ఇవాళ రేపు అదే ట్రెండ్ కదా, అమ్మాయి అబ్బాయిని గుర్తు చేస్తా ఉన్నారు కదా, అమ్మో ఎందుకులే అనుకుని ఉంటాడు ఏమో కానీ. సరే ఇంకా వాళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇద్దరికి ఈగో ఉంది. అటు బుస్సికి ఈగో ఉంది, ఇటు కేశవ కూడా ఈగో ఉంది. ఆ బుస్ ఏమనుకుంటుందంటే, నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా కేశవ అని అనుకుంటుంది. తినేమంటే అటు చెప్పు చేతుల్లో నేను ఉంటాను, నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అన్నట్టు కేశవ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఇకపోతే నైట్ మహాలక్ష్మి వచ్చేసి అడుగుతుంది. చక్రి ఒక్కడే ఉంటాడు. మహాలక్ష్మి వస్తుంది. పెద్ద ఎక్కడ అంటే, ఏదో పనుండిపోయాడు అంటే, మీ నాన్న ఎక్కడ అంటే, మా నాన్న ఉండాల్సిన ప్లేస్ లోనే ఉన్నాడు అంటే, కన్నా ఎక్కడంటే ఇంకా రాలేదు అంటే, ఎందుకంటే వీళ్ళందరినీ అడుగుతున్నారంటే మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఒక్కడున్నాడు, వాడికి అన్ సీజన్ లో కూడా వచ్చేసి ఎండ వడదెబ్బ కొట్టాలి, అతనికి ఇది రావాలా అది రావాలా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు తిడుతుంది.
ఆ ఒక్కడు ఎవడండి, ఎవడు తిడుతున్నారా మీరు అనేసరికి, ఒక్కడు నాకు వాడి పేరు తెలియదు కానీ ఒక్కడు వాడిని కనిపిస్తే గిక్కేస్తా బిల్లేస్తా అంటుంది. అనేసరికి ఎంతకి వాడు ఎవడు అంటే, ఏమో ఆ పోలీస్ ఆయనకి ఫోన్ చేసి చెప్పినాడు. ఇదంతా ఎవరో చెప్తున్నారు వాడిని అంటే, వారు ఇంత వైలెంట్ గా మాట్లాడింది అతని కోసమా అంటే, అవునంటే తనే కదా ఫోన్ చేపించింది, వాడు గాని దొరికితే ముందర 2 పళ్ళు కింద పైన 2 పళ్ళు కుట్టేస్తాను ఎరగొట్టేస్తానని చెప్తే చక్రి ఊహించుకుంటాడు. తను ఈ పళ్ళు ఆ పళ్ళు లేని వాడిగా ఊహించుకుని, వాయమ్మో ఏందమ్మో ఇట్లా ఇంత వైలెంట్ గా ఉందని, ఏంటండి ఆ విధంగా తిడుతున్నారు మీరు అని చెప్పేసరికి, అవును నాకు ఒళ్ళు మండుతా ఉంది అంటే, ఆ ఒక్కడు ఎవరో కదండి అంటే, మీరేనా అంటే, నాకేం సంబంధం లేదండి నేను కాదు, ఓ పని చేయండి లాయర్ కి ఫోన్ చేయండి, లాయర్ ఏమైనా చెప్పుంటాడేమో అని చెప్పేసి లాయర్ కి ఫోన్ చేయమని చెప్తాడు. ఇంకా మహాలక్ష్మి లాయర్ కి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంకా లాయర్ అనేసి, ఎందుకు చేసావు, పాయింట్ ఏంటి అంటే, మీరు పోలీసుకి చెప్పారంటే, నేను ఎందుకు చెప్తాను, నాకేం అవసరం లేదు, నేను చెప్పలేదు అని చెప్పనేసి, ఆయన ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసా, పెట్టే ఫోన్ అని చెప్పి లాయర్ కూడా చెప్తాడు. ఇంకా ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇంకా ఈ ఒక్కడు ఎవడు చెప్పినాడు ఈ ఒక్కడు అని చెప్పేసి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా చక్రితో ఉండేసి, సరే మీ ఫోన్ ఇవ్వండి, నేను పోలీస్ కానిస్టేబుల్ కి ఫోన్ చేసి కనుక్కుంటాను ఒక్కడు ఎవడో అంటే, నా దగ్గర ఫోన్ నెంబర్ లేదండి, మిస్ అయ్యింది, మీ దగ్గర ఉంటే నాకు పంపించండి అని చెప్పేసి, అమ్మాయి తప్పించుకున్నానని చెప్పేసి అక్కడ నుంచి చక్రి జంపు, ఎందుకు వచ్చిన గోల అనేసి జంప్ అవుతాడు. ఇంకా మహాలక్ష్మి తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది, నైట్ కదా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసరికి మీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి అంటే, సరే మాట్లాడండి, ఎక్కడ పోలీస్ స్టేషన్కి వస్తారా లేకపోతే రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందామా అని చెప్పేసి అనేసరికి, నేను రెస్టారెంట్ కి రాను, పోలీస్ స్టేషన్ కే వస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఆ పోలీస్ కానిస్టేబుల్ వెనకాల వాళ్ళ వైఫ్ ఉంటుంది. ఏంటి నువ్వు ఎవరో అమ్మాయితో మాట్లాడతానంటావా, రెస్టారెంట్ కి రమ్మంటావా అని చెప్పి తన ఫోన్ తీసుకుంటే, పెళ్లి కూతురు అని ఉంటుంది. ఏంటి పెళ్లి కూతురు అని ఉంది, ఎవరిది, ఎవరితో కలుస్తాను అనుకుంటున్నావు, నీ ముఖాన్ని ఐరన్ బాక్స్ ఎత్తి పెడతానంటే, కాదే అది వేరే వాళ్ళు అమ్మాయి మాట్లాడాలి అంటుందంటే, నీకు మూతి పగులుతుంది ఎవరంటే వాళ్ళతో మాట్లాడావంటే అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అయితే క్లాస్ బిగుతుంది పోలీస్ ఇన్స్పెక్టర్ కి. ఇంకా రేపటి ఎపిసోడ్ లో వచ్చేసి మహాలక్ష్మి బర్త్డే అయితే చేసుకుంటున్నారనమాట. అతను వచ్చేసి హ్యాపీ బర్త్డే అనుకుంటా, తనకైతే ఇష్టమైన డ్రెస్ కూడా గిఫ్ట్ గా ఇస్తాడు, అదే శారీ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంకా మహాలక్ష్మి అనుకుంటుంది, ఈ పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి కలవాలి, ఎవరు చెప్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి తనైతే అనుకుంటుంది. ఎందుకంటే కలుస్తాను అని చెప్పింది కదా. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ బాగుంది, కొంచెం ఫన్నీగా మామయ్య అనడం గానీ బాగుంది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.